Hey, hi guys, welcome back to day 5 of Ladakh journey. ఈరోజు అయితే మేము శ్రీనగర్ నుంచి సోన్మార్గ్, జోజిల్లా పాస్ అండ్ దారాస్ అండ్ ఫైనల్గా రీచ్ అవబోతున్నాం కార్గిల్. నైట్ కార్గిల్లోనే స్టే ఉంటుంది. ఈరోజు అయితే ఆల్మోస్ట్ మా వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు. నేరుగా బైక్స్ ఎక్కడమే లేటు, ఇంకా 5 minutes ఇట్స్ స్టార్టెడ్ అవర్ జర్నీ. రోడ్డు మధ్యలో కలుద్దాం. హౌస్ ద జర్నీ, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గాయ్స్ ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాము. మనం సోన్మార్గ్ మధ్యలో కలుద్దాం. డే 5లో ఫస్ట్ ఫుల్ ట్యాంక్ జరుగుతుంది కార్గిల్ పోయే రూట్లో. మన కరెక్ట్గా శ్రీనగర్ అవుట్ కట్స్లో జరుగుతుంది. మార్నింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఎవరైనా స్టార్ట్ అవ్వాలనుకుంటే మ్యాక్స్ 4 కల్లా స్టార్ట్ అవుతే బెటరు. బట్ ఏంటంటే మధ్యలో మనకు అమర్నాథ్ యాత్ర ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని అన్నారు. బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మన ఫుల్ వీడియోలో అయితే అంటే కొంచెం తప్పకుండా చూడండి. ఎక్కడ ట్రాఫిక్ ఉండేది దీన్ని తెలిసిపోతాం మనకు మొత్తం. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సోన్మార్గ్ అయితే రీచ్ అయిపోయాము. మీ ముందు కనిపిస్తుంది కదా, ఇదే సోన్మార్గ్లో అక్కడక్కడ స్నోఫాల్ అదైతే ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ నది పక్కనే నేను ఒకటి చూశాను, కరెక్ట్గా రివర్ పక్కనే క్యాంప్స్ వేసుకోవచ్చు. మన దగ్గర మన టెంట్ ఉంటుంది కదా, మన టెంట్ వేసుకొని పడుకోవచ్చు. ఎవరన్నా వచ్చే వాళ్ళు ఉంటే అది ట్రై చేయండి. శ్రీనగర్లో ఇన్ కేసు హెవీగా క్రౌడ్ ఉంది, మేము అక్కడ ఉండలేము అనుకుంటే 80 kilometers ట్రావెల్ చేశారంటే సోన్మార్గ్ అయితే రీచ్ అవుతారు. సోన్మార్గ్ రీచ్ అయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఈ ప్లేస్ మొత్తం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం హెవీగా స్నోఫాల్. మీరు ఇన్ కేస్ మా వల్ల కాదు, మేము క్యాంప్లో పడుకోలేము అనుకుంటే యూ గో విత్ రూమ్, దట్ ఈస్ బెటర్. ఆ రూమ్స్ ఆల్సో ఇక్కడ చాలా చీప్గా ఉంటాయి. అంటే మనం మాట్లాడేదాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు అయినా మనం మాట్లాడామంటే ఇంత అని మాట్లాడుకున్నామంటే సెట్ అయిపోద్ది. మనం దాని మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కొండ కింద చూసే లోయ, అట్ట ఇట్ట కానీ జరిగామంటే నేరుగా కైలాసానికే. ఎముడు రెడీగా ఉంటాడు ఈ టైంలో. చూడు లారీలు వెనకల ముందర మొత్తం లారీలే. కొంచెము బండి అన్బ్యాలెన్స్ అయినా కూడా నువ్వు లోయలోనే ఉంటావు. ఈడ ఇంకోటి ఏంటంటే ఓవర్టేకింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తర్వాతే ఓవర్టేక్ చేయండి. ఇమీడియట్లీ ఓవర్టేక్ చేయాలంటే ఇట్ విల్ టేక్ రిస్క్, బికాస్ ఆపోజిట్లో వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అవైతే అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. అందరూ అంత ఫాస్ట్గా అయితే మనకు లారీ వాళ్ళు సైడ్ ఇవ్వరు, ఎందుకంటే అది హెవీ లోడ్ మీద పోతుంటుంది కదా. అందుకనేసి ముందు అయితే ఉంది మామ లొకేషను. నెక్స్ట్ లొకేషన్ అయితే ఏమైనా వర్త్ మామ, వర్త్. మ్యాక్స్ చూడు, నేను ఓవర్టేక్ చేద్దాం అనుకున్నా, అంతలోపే ఆపోజిట్ నుంచి వెహికల్. అందుకనేసే చాలా జాగ్రత్తగా రావాలని చెప్పింది. మీరు కూడా జాగ్రత్తగా రండి. ఆ రూట్ ఏందిరా ఎట్టుంది, ఓ షిట్, ఎంత పెద్ద గుంత, కింద పెద్ద లోయ పక్కనే పోతున్నా. ఇంకోటేం తెలుసా, కింద ఒక విలేజ్ ఏదో ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా పైన చూస్తుంటే. అమ్మ దాటాంరా బాబు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు కొండ పైన ఉన్నాము, కొండ కింద ఒక విలేజ్ ఉంది. అంటే జోజిల్లా పాస్కి పోయే రూట్లో నీకు లొకేషన్ మాత్రం ఇప్పుడు చూపిస్తా చూడు. బండి ఆపి, నమ్మో ఎక్కువ వరకు ఆపుతాము. చూడు ఇదే విలేజ్ అంతా. అక్కడ టన్నల్ ఉంది, అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ ఇక్కడ ఒక టన్నల్, ముందర కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం మంచుతోనే ఉంది. అక్కడక్కడ చాలా వరకు మంచు లేదు, అక్కడక్కడ మంచు ఉంది. అక్కడ క్లౌడ్స్ అన్ని పైన మన దగ్గరే ఉన్నాయి. చలో లేట్ చేయకుండా జోజిల్లా పాస్ పోగలం. బ్రో నా ముందు ఒక స్కూటీ పోతుంది బ్రో. నువ్వు ఎప్పుడు బ్రో వస్తావు లడాక్కి? అడిగితే అది ఇది అంటావు. చూడు ప్యాషన్, చూడు అది ప్యాషన్. జమ్మనే స్కూటీ ఎంత వరకు 125లో ఆరాంసే వస్తున్నాడు. హాయ్ బ్రో.
आंध्र प्रदेश यस कहाँ से एपी हाँ तुम चलो मीट करेंगे ले में మనోడు ఇక్కడికి వచ్చి రెంట్ బండి తీసుకొని మరీ స్టార్ట్ అయ్యాడు. అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు నా వెనకలు ఉంది కదా అదే జోజిల్లా పాసు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఎంత యాటిట్యూడ్లో ఉన్నామంటే 32 BRTS యాటిట్యూడ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మీరు చూసారంటే ఆల్మోస్ట్ కింద ఎవ్రీథింగ్. నేను ఇంతకుముందు మీకు ఒక విలేజ్ చూపించాను కదా, ఆ విలేజ్ మనం వచ్చిన రూట్ చూడు ఎలా జిగ్జాగ్ ఉందో. ఇలా పాములు తిరిగి 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 ఫైనల్గా అయితే మనం ఇక్కడికి వచ్చాము. రుద్ర యూ ఆర్ గ్రేట్ మ్యాన్, యూ ఫైనల్లీ డిడ్ యువర్ గుడ్ జాబ్. సో ఇంకా లేట్ చేయకుండా దిరామ్ ఎక్స్ప్లోర్ క్లబ్ స్టిక్కర్, దిరామ్ ఎక్స్ప్లోర్ క్లబ్ రైడింగ్ కమ్యూనిటీ స్టిక్కర్ జోజిల్లా పాస్లో ఇప్పుడు అతికిస్తున్నాం మనం. ఐఎమ్ వెరీ హ్యాపీ. Here we go. అతికిచ్చేసాను ఫైనల్లీ. You see here దిరామ్ ఎక్స్ప్లోర్ బైక్ కార్ కమ్యూనిటీ. సో గాయ్స్ ఇక్కడ నుంచి అయితే మన రైడర్స్ 1 by 1 కనిపిస్తూ ఉంటారు. అందరికీ హాయ్ చెప్పుకుంటా మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాము. మన ముందర ఉండేది ఢిల్లీ వాళ్ళు. సో వాళ్ళు కూడా మధ్యలో కలిశారు, మనతో వస్తారంట, మనతోనే చిల్ అవుతున్నారు అందరూ. డోంట్ వరీ, వి విల్ రీచ్ అండ్ వి విల్ ఎంజాయ్. నాకు రైట్ సైడ్లో అయితే మంచు ఉంది, కొండలు బాగా స్లైడింగ్ అయినాయి లెఫ్ట్ సైడ్లో. సో ఎక్కువ రైన్ పడేటప్పుడు మ్యాక్స్ మనం డ్రైవింగ్ చేయకుండా ఆగితే బెటరు. వై? బికాస్ ఎందుకంటే మా మౌంటైన్స్ ఆ టైంలో కొంచెం లూజ్ అయ్యి స్లైడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకు రిస్క్ ఎక్కువ అండ్ రుద్రాకి అయితే డబుల్ రిస్క్. వాడికి ఇప్పుడే యాక్చువల్గా చెప్పాలంటే ఇంజన్ లోపల గర్ర అనేది ఒకసారి ఏమైందో రుద్రాకి తెలియట్లేదు. లడాఖ్లో డాక్టర్కి చూపిస్తే తెలిసిపోద్ది ఏమైనా అయిందేమో రుద్రాకి. బట్ ఇంతవరకు రుద్ర అయితే చిన్న ఇష్యూ కూడా ఇవ్వలేదు. వీడు ఎంతైనా గ్రేట్. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ జోజిల్లా పాస్ 11,649 feet and border roads. So you are standing at the Jojilla Pass 11,649 feet project reaction. This is the I love bro. అంత సూపర్గా ఉంది. అండ్ కొంచెం దూరంలో మనకు there are beautiful mountains here and Jack the service of the nation. అండ్ కొంచెం ముందుకు పోయినామంటే మనకు పెద్ద ఫ్లాగ్ అయితే ఉంది. ఫ్లాగ్స్ అంటే ఏం ఫ్లాగ్స్ అనుకుంటున్నారా? మ్యాన్, టిబెట్ ఫ్లాగ్. ఎవ్రీ రైడర్ డ్రీమ్ దిస్ ద వన్, టిబెట్ ఫ్లాగ్. దీని నుంచి వచ్చే ప్రతి ఒక్క కలర్కి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఐ విల్ షో యూ దిస్ ఆల్ థింగ్స్ how this will be happening. See right now, how is that? If you like it, please like, share, subscribe. I'm enjoying the lot. Here we see the one tiger is also there in front of that. నాము మాథియాన్ అనే ఒక విలేజ్. ఇది ఆల్మోస్ట్ కార్గిల్కి దరాస్ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. విలేజ్ ఆఫ్ మాథియాన్ చాలా బాగుంది విలేజ్. ఇక్కడ రూమ్స్, హోటల్స్, ఫోర్ట్ గేట్ వగైరా మొత్తం ఇక్కడే దొరుకుతాయి. అందువేలో ఉన్నప్పుడు నైట్ ఓన్లీ రైడింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సన్ రైజ్ టు సన్సెట్ రైడ్ చేయాలా. ఇన్ కేస్ ఎమర్జెన్సీ మనం ఇక్కడ స్టే చేయలేము సన్సెట్కి అని అనుకుంటే మనం ఏం చేస్తాం, ఒక సేఫెస్ట్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాతనే ఆ ప్లేస్ 12 అయినా అవని నైట్, బట్ వీ షుడ్ రీచ్ దట్ పాయింట్ అండ్ స్లీప్ దట్ ప్లేస్. నెక్స్ట్ డే ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వకుండా కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి తర్వాత స్టార్ట్ అవ్వండి. అప్పుడే మీరు నెక్స్ట్ రైడింగ్ డే అప్పుడు మీరు అలవరు, రైడింగ్లో నిద్ర కూడా పట్టదు. ఓకే,
అయితే దారాస్ అనే విలేజ్కి వచ్చాము. ఈ విలేజ్ స్టార్టింగ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనము. ఇక్కడ చాలా బాగుంది. అంటే అంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఇటు సైడ్ మొత్తం కొండలు. ప్రజెంట్ అయితే అక్కడ కొంతమంది ఆవులు మేపుకుంటున్నారు. ఇటు సైడ్ మొత్తం వాట్ ఫ్లవర్స్ అంటారు కదా, అలా మొత్తము ఇదంతా ఫ్లవర్స్ ఉంది. అండ్ విలేజ్ లోపల పోయి చూద్దామా అసలు విలేజ్ ఎలా ఉందో ఏంటో మొత్తం అయితే చూద్దాం పదండి. మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కార్గిల్కి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే కార్గిల్కి అయితే రీచ్ అయిపోతాము. కార్గిల్లో మనం చూడాలనుకున్నవన్నీ చూసుకునేసి ఈవినింగ్ అంతా వేరే ప్లేస్కి కూడా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ దారాస్ విలేజ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు వచ్చినప్పుడు అయితే మిస్ అవ్వకుండా విజిట్ అవ్వండి ఈ విలేజ్ని. మనం ఈ విలేజ్లో పోయి టిఫిన్ చేద్దాం పదండి. ఇది స్కూల్ ఇక్కడ ఉంది. అంటే దారా విలేజ్ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ హౌసెస్ కూడా వీళ్ళు ప్లాస్టింగ్ ఏం లేదు, జస్ట్ కట్టడంతోనే అలా బాగా కట్టుకున్నారు. బాగున్నాయి హౌసెస్ కూడా. మనకి ఏదైనా తినేదానికి ఒక షాప్ దొరికితే బాగుండు. మేబీ దొరకచ్చు, దొరకకపోవచ్చు. దేర్ ఆర్ డూయింగ్ సమ్ వర్క్. హౌసెస్ దారాస్ విలేజ్. ఇదేనా ఇంటి పక్కన ఇల్లు ముందే ఏదో చేస్తున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తానికైతే దారాస్ విలేజ్ కూడా మనము కవర్ చేసాము. ఈ విలేజ్ లో నాకు ఎక్కడ తినడానికి ఏమీ కనిపించలేదు. గైస్ ప్రెజెంట్ అయితే మనం దారాస్కి అయితే ఒక రెస్టారెంట్లో ఆపాము. సో ఈ రెస్టారెంట్ అయితే బస్రా హోటల్ రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ట్రావెలర్స్ స్టిక్కర్స్ ఉన్నాయి. అన్ని స్టిక్కర్స్ ఉన్నప్పుడు ది రామ్ ఎక్స్ప్లోర్ బైకర్స్ కమ్యూనిటీ స్టిక్కర్ లేకపోతే బాగోదు, అందుకనేసి తెచ్చామంది. సో ఫస్ట్ అయితే మంది అతికిచ్చేసి లోపలికి పోయి ఫస్ట్ అయితే మన క్లబ్ స్టిక్కర్ ఇది. సో మన క్లబ్ స్టిక్కర్ కరెక్ట్గా ఇక్కడ అతికిస్తున్నా. వావ్, నెక్స్ట్ లెవెల్. హై ఫ్రెండ్స్, సో ఈరోజు అయితే దారాస్లో అయితే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. వెజ్ మిక్స్డ్ పరోటా ఆర్డర్ ఇచ్చా, వచ్చింది. 4 స్లైసెస్లో ఇచ్చారు వీళ్ళు. పిజ్జా మాతో ఫస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. రాజమ్మా చావలు ఇక్కడ ఎక్కడైనా పెరుగు కామను, ఆ పెరుగుకి ఆ రాజ్మా చావల్కి టేస్ట్ వస్తుంది. బాగుంది. ఇటుంటే